మనం ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా అబ్రహాం ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఉండే ఏడంతల ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాడు. అంతేకాదు రెండోది ఏంటంటే లోతు కొరకు, నీతిమంతుడైన లోతు సంపూర్ణ రక్షణ పొందాలని ప్రార్థన చేశాడు. రక్షణలో మూడంతలు. మొట్టమొదటి రక్షణ ఏంటి? పాపము శిక్ష నుండి రక్షణ. రెండవది పాపము అధికారం నుండి రక్షణ. మూడవది పాపము సన్నిధి నుండి రక్షణ. అటువంటి రక్షణ మరి ప్రజలు, అనేకులు, సంఘములు అందరూ పొందాలని ప్రార్థన చేయాలి. కనుక పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాలి. ఓకే. తర్వాత సొదొమ గొమొర్రా పట్టణముల కొరకు ప్రార్థన చేశారు. కనుక మనం ఉన్న గ్రామం కొరకు ప్రార్థన చేయాలి. మూడో అంశము అబ్రహాం యొక్క ప్రార్థనలో మూడో అంశం ఏంటంటే సొదొమ గొమొర్రాల కొరకు ప్రార్థన చేశాడు. చూడండి, ఇప్పుడు మనం 1 తిమోతి 2:1 మనం కూడా ఏం చేయాలి? ఎవరి కొరకు చేయాలి? 1 తిమోతి 2:1 మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనము, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని కృతజ్ఞత